హిమాచల్ ప్రదేశ్లోని కొండల మధ్య ఒక ఆలయం ఉంది. అక్కడికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు రహస్యంగా వెళ్తుంటారు. ఎన్నికల ముందు నేతలు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వారు, శత్రువుల నుంచి రక్షణ కోరుకునేవారు అందరూ ఒకే దేవతను ఆశ్రయిస్తారు. ఆమె పేరు మాతా బగలాముఖి. ఈ ఆలయం గురించి ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ప్రార్థిస్తే శత్రువుల శక్తి నిలిచిపోతుంది. అసలు ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎందుకు ప్రముఖులు ఇక్కడికి వస్తారు? ఈ రోజు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో ఉన్న దశ మహావిద్యల్లో బగలాముఖి దేవి ఒకరు. ఆమెను పీతాంబర దేవి అని కూడా పిలుస్తారు. పసుపు రంగు ఆమెకు అత్యంత ప్రీతికరమైనది. దేవి చేతిలో ఒక గద ఉంటుంది. మరో చేతిలో రాక్షసుడి నాలుకను పట్టుకొని ఉన్న రూపంలో కనిపిస్తుంది. దీనికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. అసత్యం, దుష్టశక్తులు, శత్రువుల మాటలు మరియు చెడు ప్రభావాలను నియంత్రించే శక్తికి ఇది ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రసిద్ధ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బంకండి గ్రామంలో ఉంది. డౌలాధర్ పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని ప్రముఖ బగలాముఖి సిద్ధపీఠాలలో ఒకటిగా భక్తులు భావిస్తారు. పురాణాల ప్రకారం సత్యయుగంలో ఒక భయంకరమైన తుఫాను ప్రపంచాన్ని నాశనం చేసే స్థాయికి చేరుకుంది. దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు హరిద్రా సరస్సు వద్ద కఠోర తపస్సు చేశాడని చెప్తారు. ఆ తపస్సుకు ప్రసన్నమైన ఆదిశక్తి పసుపు రంగులో మెరిసే సరస్సు నుంచి బగలాముఖి దేవిగా అవతరించింది. ఆమె తన దివ్యశక్తితో ఆ తుఫానును ఆపి ప్రపంచాన్ని కాపాడిందని కథనం ఉంది. బగలాముఖి దేవిని స్తంభన శక్తికి ప్రతీకగా భావిస్తారు. అంటే ఎదురుగా ఉన్న ప్రతికూల శక్తిని నిలిపివేయడం, దుష్ట ఆలోచనలు, అపవాదులు, కోర్టు వివాదాలు, రాజకీయ కుట్రలు ఇలాంటి సమస్యలపై విజయం కోసం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే ఈ దేవిని శత్రునాశిని అని కూడా పిలుస్తారు. ఇదే ఈ ఆలయం చుట్టూ ఉన్న అతిపెద్ద మిస్టరీ. ప్రతి ఎన్నికల సీజన్లో కొంతమంది ప్రముఖ నేతలు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారనే ప్రచారం ఉంది. దానికి కారణం బగలాముఖి దేవి అనుగ్రహంతో ప్రత్యర్థుల ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే కోర్టు కేసులు, రాజకీయ పోరాటాలు, ప్రజా జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు. సినీ పరిశ్రమలో విజయం, అపజయం క్షణాల్లో మారిపోతుంది. కొంతమంది ప్రముఖ నటులు, నిర్మాతలు, వ్యాపారవేత్తలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లు వార్తలు వస్తుంటాయి. ప్రత్యేకంగా కొత్త సినిమాల విడుదల ముందు లేదా జీవితంలో కీలక నిర్ణయాల సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక హోమాలు చేయించుకుంటారని భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక విషయం వెంటనే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పసుపు రంగే. దేవి వస్త్రాలు, పూజా సామాగ్రి, నైవేద్యాలు, భక్తుల దుస్తులు కూడా ఎక్కువగా పసుపు రంగులోనే ఉంటాయి. ఎందుకంటే బగలాముఖి దేవికి పసుపు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇక్కడ సాధారణ పూజలతో పాటు బగలాముఖి హోమం, శత్రు విజయం కోసం ప్రత్యేక అనుష్ఠానాలు, వాక్సిద్ధి పూజ, నవగ్రహ శాంతి పూజలు జరుగుతుంటాయి. దేశం నలుమూల నుంచి భక్తులు ప్రత్యేకంగా ఈ పూజల కోసం వస్తుంటారు. ఇది పూర్తిగా విశ్వాసానికి సంబంధించిన విషయం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ భక్తుల నమ్మకం ఏంటంటే దేవిని భక్తితో ఆరాధిస్తే భయం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరిగి, జీవిత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుందని, అదే విజయానికి కారణమవుతుందని విశ్వసిస్తారు. హిమాచల్ కొండల మధ్య ఉన్న ఈ బగలాముఖి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. శక్తి, విశ్వాసం, రహస్యం, రాజకీయాలు, ఆధ్యాత్మికత అన్నీ కలిసిన ఒక అద్భుత స్థలం. శత్రువులను ఓడించే శక్తి నిజంగా ఇక్కడ ఉందా, లేక అది భక్తుల విశ్వాసమేనా? ఈ సమాధానం మీ నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై మాతా బగలాముఖి.